టుడే న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా దారూర్ మండలంలోని గురుదొట్ల చెరువుకు గండిపడింది. దాదాపు 100 మంది రైతుల వరి పొలాలకు తీవ్ర నష్టం జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యమే ఈ చెరువుకు గండిపడడం జరిగిందని, అదేవిధంగా వికారాబాద్ అక్రమ రిసార్ట్లకు అనుమతి ఇవ్వడానికి వస్తుంది కానీ ఇలాంటి రైతుల బాధలు పట్టవా అని బాధ్యత రహితంగా ఉన్న జిల్లా ఇరిగేషన్ అధికారులను సస్పెండ్ చేయాలని బీజేపీ వికారాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్లనందు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కాకపోతే ఆయన నిన్న వచ్చి చూసిపోయిండు, ఇది బాగానే ఉంది, ఏం లేదు అని చెప్పి పోయిండు. పోయినసారి కూడా అట్లే పడితే మళ్ళీ ఈసారి కూడా అలాగనే అవుతుంది అని చెప్పి కూడా ఆయన మళ్ళీ వినలేడు. మంచిగానే ఉందని మెజర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయిండు ఇరిగేషన్ ఆఫీసర్. ఇంకోటి ఆడ చేపల జాలి చేసినారు, దొడ్డి జాలి కూడా లేదు. 5 mm జాలి ఉంటే ఆ నీళ్ళు అక్కడ చెరువుకల్లి వెళ్ళిపోతుండే అలుగు, దానివల్ల కూడా నాశనం అయిపోయింది. వికారాబాద్ జిల్లా దారూర్ మండల పరిధిలోని గురుదొట్ల గ్రామంలో ఉన్నటువంటి చెరువు గండిపడి దాదాపుగా ఒక 100 మంది రైతులకు ఈ చెరువు నుంచి పోయి వాళ్ళ వరి పొలాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు ఇరిగేషన్ అధికారులటువంటి నిర్లక్ష్యం చాలా ఎక్కువ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇరిగేషన్ అధికారులు వికారాబాద్లో ఉన్నటువంటి రిసార్ట్లకు, అక్రమ రిసార్ట్లకు పర్మిషన్లు ఇస్తారు కానీ రైతులకు ఎక్కడ కూడా, రైతులకు సంబంధించినటువంటి చెరువుల దగ్గర అరే వర్షాకాలం వస్తే ఈ చెరువు గట్టు పరిస్థితి ఏంది, దాని నాణ్యత ఎట్లుంది, దాన్ని కూలిపోతుందా లేదా అనే విషయాలను వాళ్ళు ఇరిగేషన్ అధికారులు పట్టించుకున్న పాపాన పోతలేరు. ఎందుకంటే రైతుల నుంచి వాళ్ళకు వచ్చే మామూలు రావు కాబట్టి రైతులంటే చాలా చులకనగా చూస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. అదే ఇరిగేషన్ అధికారులు ఎక్కడన్నా రిసార్ట్ పెట్టుకుంటే అర్జెంట్ వారిపోయి రిసార్ట్లకు పర్మిషన్లు ఇచ్చి అక్రమంగా కనీసం అట్లా చస్తున్నా కూడా ఆ రిసార్ట్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూస్తలేదు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఈ వికారాబాద్ జిల్లా నుంచే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్న ఈ జిల్లాలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అడగాల్సిన ప్రతిపక్షం అడుగుతలేదు, ఇవ్వాల్సిన ప్రభుత్వం చేస్తలేదు. కాబట్టి బీజేపీ పార్టీ పక్షాన మేమందరం రైతులకు అండగా నిలబడతాం. గురుదొట్ల, పీసీఎం తాండా, అంపల్లి సంబంధించినటువంటి రైతులకు మేమందరం కూడా ఈరోజు అండగా నిలబడ్డాం. ఒక్కొక్క రైతుకు సుమారుగా 25,000 ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలి. సుమారు 100 నుంచి 150 ఎకరాల పంట ఈరోజు నష్టపోయిన వాళ్ళు. దాదాపు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళ కుటుంబాలను పోషించుకునే పరిస్థితిలో రైతులకు ఈ రకంగా అన్యాయం జరిగినప్పుడు తక్షణమే జిల్లా మంత్రి, జిల్లాకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి పంట పొలాలను పరిశీలించి వ్యవసాయ అధికారులు మీరు అందరూ వచ్చి పంట నష్టం ఏ విధంగా ఉంది, దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏం తీసుకుంటారు, రైతులకు ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏ విధంగా ఆదుకుంటారు అన్నది గవర్నమెంట్ మాకు సమాధానం చెప్పాలి. ప్రజలందరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాప్రభుత్వం వస్తే ప్రజల గోసను, అడిగోసను అందరూ పట్టించుకుంటారు అనుకున్నా కానీ ఈరోజు ప్రజలందరినీ గాలి కొదిలేసి అడగాల్సిన ప్రతిపక్షం ఫామ్ హౌస్లో వండుకున్నది. అది చేయాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఈ రకంగా సీఎం ప్రభుత్వం రైతులకు ఏ రకంగా అయితే హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇరిగేషన్ అధికారులు కొత్త ప్రాజెక్టులు లేకుండా సరే ఉన్న ప్రాజెక్టుల కన్నా మీరు నిధి లేక ఈ రకంగా రైతులను ధ్వంసం అయిపోయే పరిస్థితి ఉంది. ఈ గురుదొట్ల చెరువు వలిగితే అంపల్లి చెరువు వలిగితే రాష్ట్రం చెరువు, ఈ విధంగా గొలుసుకట్టు చర్యలు గతంలో కాకతీయుల కాలంలో ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులు ఈరోజు ధ్వంసమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఇక్కడ ఇసుక తిప్పాలని వరి పంట పొలాలను అటువైపు చూపించేయకూడదు. వరి వనరులో ఈరోజు ఇసుక తిప్పాలని నిండి ఉన్నాయి. కాబట్టి తక్షణమే రైతులందరికీ